బ్రేకింగ్ న్యూస్ ఈరోజు బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. ఉదయం 11 గంటలకు బీహార్ లోక్ భవన్లో ఈ కార్యక్రమం జరగబోతోంది. ముఖ్యమంత్రితో పాటు కొలువు తీరబోతోంది బీహార్ మంత్రివర్గం. అయితే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడం లేదు. ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరు కూడా హాజరు కావడం లేదు. నిజానికి బీహార్లో తొలి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కీలకమైన ఘట్టం బీజేపీకి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా కూడా హాజరవుతారని అనుకున్నారు. కానీ అమిత్ షా, ప్రధాని మోదీ హాజరు కావడం లేదు. బెంగాల్, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం కారణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బీహార్ రాజకీయ చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. రాష్ట్రంలో బీజేపీ తరపున ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న తొలి నేతగా సామ్రాట్ చౌదరి రికార్డు సృష్టించబోతున్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 89 స్థానాలలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఇప్పుడు నేరుగా అధికార పీఠాన్ని అధిష్ఠించబోతోంది. 57 ఏళ్ల సామ్రాట్ చౌదరి బీహార్లోని కీలక సామాజిక వర్గమైన కుష్వాహా ఓబీసీ వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో యాదవుల తర్వాత అతిపెద్ద వెనుకబడిన వర్గంగా ఉన్న కుష్వాహాల నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం ద్వారా సామాజిక సమతుల్యతను బీజేపీ పాటించినట్టయింది. గతంలో ఆర్జేడీలో పనిచేశారు ఆయన. 2018లో బీజేపీలో చేరారు. అతి తక్కువ కాలంలోనే కీలక బాధ్యతలను చేపట్టారు. సుమారు 21 ఏళ్ల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏప్రిల్ 10న ఆయన రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సామ్రాట్ చౌదరి నేతృత్వంలో కొత్త ప్రభుత్వంలో జేడీయూ నుంచి 2 నేతలు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అని సమాచారం.